వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నే కార్తీక్ అర్వా. నేను మహేశ్వరి. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ చేయడం ద్వారా పోర్టును అభివృద్ధి చేస్తున్నారా, స్కామ్ చేస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 3 పోర్టులకు అవసరమైన భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఆర్థికపరమైన ఏర్పాటు, ఈపీసీ ఒప్పందాలు పూర్తి చేశాము అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. ఇది ఎలాంటి ఆర్థిక విధానం చంద్రబాబు అంటూ ఘాటుగా ప్రశ్నించారు వైఎస్ జగన్. జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో మంత్రులు రాద్ధాంతం చేశారు. జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చింది సిఐడి. జత్వానీపై నమోదైన కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించింది సిఐడి. జత్వానీ ప్రముఖులను బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా సిఐడి గుర్తించింది. ఇక కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజినట్లుగా సిఐడి దర్యాప్తులో తేలింది. 1.31 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి లాగేసిందని సిఐడి వెల్లడించింది. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా తేల్చింది సిఐడి. గతంలో పారిశ్రామికవేత్త జిందాల్ను బ్లాక్మెయిల్ చేసింది జత్వానీ. జత్వానీని వెనకేసుకొచ్చారు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించింది కూటమి సర్కార్. స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీకి రాచ మర్యాదలు చేసింది ఏపీ సర్కార్. జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్ అధికారులు డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిపి క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావుపై కేసులు నమోదు చేసి సస్పెన్షన్ చేసింది. ఇక బ్లాక్ మెయిలర్ జత్వానీ పేరుతో పోలీసు అధికారులను వేధించింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సిఐడి నిర్ధారణ చేసింది. సాక్షాత్తు హోంమంత్రి అనిత దగ్గరుండి జత్వానీతో కేసు పెట్టించారు. జత్వానీని వీఐపీ ట్రీట్ చేసి అబాసుపాలైంది కూటమి సర్కారు. నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారనంటూ ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకర మెసేజ్లు పంపించాడు అని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక్కో బాధిత కుటుంబాలకు 7 లక్షల చొప్పున చెక్కు అందించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి బాధిత మత్స్యకార కుటుంబాలకు చెక్కులు అందించారు. బోటు ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రమాదంలో మృతుల కుటుంబాలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదు అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జువ్వలజన్న ఆ ఫిషింగ్ హార్బర్ని 90% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేసుకొని మత్స్యకారులకి అందజేసే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మత్స్యకారులకు అందించారు. వచ్చిన తర్వాత మత్స్యకారుల జట్టీలు ఉంటాయో ఆ జట్టీలన్నీ కూడా ప్రైవేట్ డిఫెన్స్ ఇచ్చాడు. అంటే అన్ని ప్రైవేట్ పరం. ఇప్పుడుండే ఫిషింగ్ హార్బర్స్ని కూడా ప్రైవేట్ చేస్తాడంట. విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. ఇటీవల క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరామర్శించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు పాల్గొన్నారు. పేరుపోకు క్రాంతి కుమార్ యొక్క కేసుని నీరుగార్చడానికి శతవిధాలా మీరు ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఈ కేసుని
పైకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి నేనున్నానని నిరూపించాడు, చూపించాడు, చేశాడు. ఈ రోజున తనే స్వయంగా జేబులో నుంచి డబ్బులో 10 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు. ఓ 5 లక్షల రూపాయలని ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఇద్దరు కుమారులకి చెరొక 2.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి 10 లక్షల రూపాయల ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత డబ్బులను ఆ కుటుంబానికి సహాయం చేశాడు. నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు. అర్ధరాత్రి దీక్షా శిబిరాన్ని తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు ప్రకారం పరిహారం లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. బహదూర్గూడలో శనివారం జరిగిన ఆందోళన నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహిళలు, స్థానిక రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు 36 మందిపై కేసులు పెట్టారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు కేసులు నమోదు చేశారు. బహదూర్గూడ రైతులను పరామర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పటోలా కార్తీక్ రెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కాళ్లు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు మహిళలు. 60 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు తమకే కావాలి అంటున్నారు రైతులు. పదవుల కోసం గాంధీ భవన్కు వచ్చేవారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ఎస్ఐఆర్పై నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీ భవన్కు రావద్దని ఆదేశించారు. కొందరు నేతలు హైదరాబాద్లో కూర్చుని పనిచేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్పై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పథకాలు ఇస్తాను అని దేవుడిపై ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం నీళ్లు వదలకుండా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కరువు తెచ్చిపెట్టాయన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో నిర్వహించిన రైతు పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది, కరువు వచ్చి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరువు వచ్చింది. వంతుల వారీగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు, మోసం చేసుడే. 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు. 18,000 కోట్లు చేసిండు, 18,000 కోట్లు ఎగబెట్టిండు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఒకరిది అధికార దాహం అయితే మరొకరిది అవినీతి దాహం అన్నారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినట్లుగానే కాంగ్రెస్ కూడా ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. ఏపీలో ప్రశ్నించే గొంతులను అణిచివేసే పరిస్థితి నెలకొంది అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను తొలగించినప్పటికీ పోరాటం చేసి సాధించుకున్నాము అన్నారు. జగన్ 2.0 యాప్లో డిజిటల్ బుక్ సదుపాయం కల్పించాము అన్న ఆయన అధికార పార్టీ నాయకులు, పోలీసుల వేధింపులపై ఫిర్యాదులు తిరుపతి జిల్లా పొంగునూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చెవిరెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను లాంచ్ చేశారు. మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చోళసముద్రం నుంచి నారాయణపురం దాకా కాలువలను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు.
హంద్రీనివా కాలువలను విస్తరించాలని డిమాండ్ చేశారు. పోరుబాటలో అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని, అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మీ నాయకత్వంలో మా ప్రాంతాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు వట్టి మాటలు మాకు చెప్తా ఉన్నారు. మాట్లాడితే మాటలే, వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు. కానీ మాకు 1 ఎకరాకు నీళ్లు రావు. ఇక్కడ 200 రోజుల పైగా నీళ్ళు వస్తే 1 ఎకరా జిల్లాకి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ ఇది. అసలు ముట్టుకుంటే ఓడిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే అంత ముక్కల చేతిలోకి వస్తూ ఉంది. ఇదేం దీన్ని పీకే పని ఏం లేదు. నీళ్లు పోతే అంతా కొట్టుకుపోద్ది. బహుశా కొట్టుకుపోయిన దాన్ని ఎత్తేసి మళ్ళీ మీరు టెండర్లు పిలుస్తారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఎల్లుండి చలో పంచదార్ల కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. పంచదారల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ ఆయన అనుచరులు దోచుకుంటూ ఉన్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ వల్ల పురాతన ఆలయానికి నష్టం జరుగుతోందని మండిపడ్డారు. గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటి మొదలైంది. పవిత్రమైనటువంటి ఆ జలాలు ఆ దారుల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది మైనింగ్ అనేటువంటిది మొదలైన తర్వాత గడిచినటువంటి 10 రోజుల నుంచి దాని నుంచి బురద నీరు రావడం మొదలైంది. 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో టీడీపీ మూకలు అరాచకానికి పాల్పడ్డారు. ఓ స్థలం వివాదంలో వృద్ధ దంపతులపై దాడికి తెగబడ్డారు. మహిళ దుస్తులు చించేసి దుర్మార్గంగా వ్యవహరించారు. రాడ్లు, కర్రలతో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జల తిరుమలేష్ గ్యాంగ్ దాడి చేసింది. వృద్ధ దంపతులు ఉన్న ఇంటి స్థలం తనదంటూ తిరుమలేష్ రౌడిజానికి దిగాడు. ఇంటి ప్రహరీ గోడను పగలగొట్టారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ముఖ్య అనుచరుడు కావడంతో తిరుమలేష్ గ్యాంగ్పై కేసు నమోదు చేయకుండా పోలీసులు పంపించేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరులో తెలుగుదేశం నాయకులు ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన యావత్ మహిళా లోకాన్ని తీవ్రంగా కలిచివేసింది అన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. మహిళా హోంమంత్రి ఉండి కూడా ఆడవారికి రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మహిళ ఇంటికి వెళ్ళి ఏదైతే వాటర్ కనెక్షన్ కావాలి, వాటర్ కనెక్షన్ మీకు ఇవ్వాలంటే మీరు 10,000 లంచం కావాలి అని మల్లెల మూర్తి అనే ఒక టీడీపీ నాయకుడు వాళ్ళను లంచం డిమాండ్ చేస్తే వాళ్ళు ఆ లంచం మేము ఇచ్చుకోలేము అన్నందుకు ఈరోజు ఆ మహిళలను, ఆ కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా వాళ్ళను దాడి చేసి ఈరోజు ఆ మహిళలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన అమరావతి నిర్మాణం టీడీపీకి 100% ఏటీఎం కార్డుగా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అమరావతిని అక్షయ పాత్రగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. సహజంగా స్క్వేర్ ఫీట్కు 3,000తో పూర్తయ్యే పనులకు అమరావతిలో 15,000 ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అనేది 100కు 100% ప్రజలారా తెలుగుదేశం పార్టీకి ఏటీఎం కార్డు. ఎనీ టైం మనీ. చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అది ఒక అక్షయ పాత్ర. చంద్రబాబు నాయుడు తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకునేదానికి ధనముతో అదొక అక్షయ పాత్ర అమరావతి రాజధాని. అంతే తప్ప అది కాదు. నేను చెప్పడం ఏముంది లెప్ప, స్క్వేర్ ఫీట్ 14,000కు 18,000 కడతారా ఏడన్న బిల్డింగులు? ప్రజలు ముక్కులు ఏలేసుకుంటారు. మీ పార్టీ వారిని, మీ కులస్తులను, మిమ్మల్ని మీరు ఆర్థికంగా ధనవంతులు చేసుకునే దానికి చేసే అమరావతి. శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి నేతలు అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. కోవలగుట్టపల్లి సమీపంలోని చిత్రావతి నదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. టిడ్కో గృహాలకు ఇసుక తరలింపు పేరుతో అక్రమంగా తరలించేస్తున్నారు. భారీ లారీలలో బ్రిడ్జిపై నుంచి భారీ రవాణా చేస్తుండటంతో బ్రిడ్జి పునాదులు బలహీనపడే ప్రమాదం ఉంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల మధ్య లోకలోకలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంపై అధిష్టానం సీరియస్ అయింది. వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి డుమా కొట్టారు. మీటింగ్కు తమకు ఆహ్వానమే అందలేదని బైరెడ్డి శబరి వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలులో కాదని బ్రాహ్మణ కొట్కూరులో రహస్య సమావేశం ఏర్పాటు చేశారంటూ మిగతా నేతలు మండిపడుతున్నారు. పోలవరం కంటే పట్టిసీమే ప్రాధాన్యం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నారు రాయలసీమ మేధావుల ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి. పోలవరం కుడి కాల్వ పనులు 85% దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. మిగిలిన 15% పూర్తి చేసి లిఫ్ట్ పెట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం దానికి పట్టిసీమ అని పేరు పెట్టారు. తర్వాత ఉభయ కాలువలకి లిఫ్టులకి 3,000 పైచిలు కోట్ల రూపాయలు 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిజానికి ఈ 3,000 పైచిలుకు కోట్ల రూపాయలని ఆ 14 నుంచి 19 లోపలే పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కానీ శ్రద్ధ పెట్టి ఉంటే, నిర్వాసితులకు కొంత క్లియర్ చేసి ఉంటే మొదటి దశ తెలుగుదేశం పీరియడ్లోనే పూర్తి అయిపోయింది. ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని ఆలస్యం చేసి ఈ మధ్య కాలంలో తాత్కాలిక ప్రయోజనాల పేరుతో పట్టిసీమను తీసుకొచ్చి అదే మొత్తం సమస్య పరిష్కారంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో డాన్సర్స్ అసోసియేషన్కు సంబంధించిన వివాదానికి తెరపడింది. జానీ మాస్టర్పై విధించిన బహిష్కరణను వెనక్కి తీసుకుంటున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. జానీ మాస్టర్ ఇచ్చిన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందినట్లుగా వెల్లడించింది. దీంతో సోమవారం నుంచి జానీ మాస్టర్ తిరిగి తన విధులకు హాజరు కావచ్చునని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి పొందడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్లో రైతులు ఆవేదన మిన్నంటింది. పండించిన వేరుశెనగ పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులకు వర్షం తీవ్ర నష్టం మిగిల్చింది. సాయంత్రం కురిసిన వర్షంతో యార్డ్ ఆవరణ జలమయమై షెడ్లు లేకపోవడంతో పంట రాసులు తడిసి ముద్దయ్యాయి. దేవనకొండ మండలానికి చెందిన వికలాంగ రైతు కర్ణ తీసుకొచ్చిన వేరుశెనగ పంట పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగి పొర్లడంతో మురుగు నీటిలో తడిసిపోయింది. కనీస సదుపాయాలు తార్పిలాన్లు అందుబాటులో లేకపోవడంతో పంటను కాపాడుకోలేకపోయాము అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన పంటను సాకుగా చూపుతూ వ్యాపారులు తక్కువ ధరలు చెబుతూ ఉన్నారని వాపోయారు. వర్షాకాలంతో ముందస్తు ఏర్పాట్లు చేయవలసిన మార్కెట్ యార్డ్ అధికారులు నిర్లక్ష్యం చేశారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. విశాఖలో మరో కోవిడ్ కేసు నమోదైంది. కేజీహెచ్ ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఏపీలో ఇప్పటి వరకు 17 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో రైతాంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి అని డిమాండ్ చేశారు. ఆక్వా, మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు కష్టాల్లో ఉన్నారు అని తెలిపారు. దీనిపై కూడా పార్లమెంటులో చర్చకు అవకాశం కల్పించాలి అని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, డీఎస్సీ అవకతవకలపైన పార్లమెంట్లో గళమెత్తుతాము అని స్పష్టం చేశారు సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి మేము డిఎస్సీ పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సీలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. అఖిలపక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాలు కొంతసేపటి తర్వాత వాకౌట్ చేశాయి. తృణమూల్ రెబల్స్ను మీటింగ్కు ఆహ్వానించడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. టీఎంసీ అసమ్మతి ఎంపీల విలీనానికి అధికారిక ఆమోదం లభించకుండానే ఎన్సీపీఐని ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అక్రమాలు, అవకతవకలపైన విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాహుల్ గాంధీ
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి అని ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఖర్గే, రాహుల్ గాంధీ. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నందున ఆసుపత్రికి తరలించడం తప్పు కాదని పేర్కొంది. వాంగ్చుక్ను నిర్బంధించి ఆయన స్వేచ్ఛకు భంగం కలిగించడాన్ని ఖండించింది. ఇక ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి వర్గాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు పార్లమెంట్ మార్చును విజయవంతం చేయాలని వాంగ్చుక్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తనను ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ రేపు తలపెట్టిన చలో సంసద్ యాత్రకు అనుమతి లేదు అని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పార్టీ అనుమతి కోరలేదు అని, తాము పర్మిషన్ ఇవ్వలేదు అని తెలిపారు. న్యూఢిల్లీ జిల్లాలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉందని ప్రకటించారు. ఈ క్రమంలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా ఉండవద్దు అని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి. పూంచ్, కిష్ట్వార్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. కిష్ట్వార్లోని సున్ను ప్రాంతంలో కురిసిన మేఘ విస్ఫోటనం వల్ల ఇళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. రాజౌరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా దర్హల్ నది కూడా పొంగిపొర్లుతోంది. సుమారు 200 నుంచి 250 వాహనాలు కొట్టుకుపోయాయి. నాగాలాండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మోన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మోన్, మొకోక్చుంగ్ జిల్లాల్లో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకానికే ఎలాంటి విలువ లేదని ఎద్దేవా చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ. ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి అవగాహన ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని విమర్శించారు. ఈ ఉల్లంఘనతో ట్రంప్ సంతకం విలువలేదనే విషయం రుజువైందన్న సెటైర్లు వేశారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి తాజాగా విడుదల చేసిన సందేశంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడాన్ని అసలు పట్టించుకోను అన్నారు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తన కర్తవ్యమన్నారు. ఈ యుద్ధం ముఖ్య లక్ష్యం టెహ్రాన్ దగ్గర అణ్వాయుధం లేకుండా చేయడమే అన్నారు. హర్మూజ్ జలసంధి నిర్వహణపైన కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఖుజేస్తాన్ ప్రాంతంలో అహ్వాజ్ నగరంలో అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ను అడ్డగించి ధ్వంసం చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా సౌదీ ఈ విషయంలో సంచలన ప్రకటన చేసింది. ఖమేనీ ఇరాన్లో లేడంటూ సౌదీకి చెందిన అల్ హద్దాత్ అనే వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు, ఇజ్రాయిల్ యుద్ధంలో పాల్గొనడం అమెరికాకు ఇష్టం లేదని తెలిపింది. ఇరాన్లో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల అక్కడి నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం న్యూయార్క్కు వెళ్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అరెస్టు చేస్తాము అని ప్రకటించారు మేయర్ జోహ్రాన్ మమ్దాని. నెతన్యాహును ఒక యుద్ధ నేరస్తుడిగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మోపిన ఆరోపణల నేపథ్యంలో నెతన్యాహు ది హేగ్లోని జైలుకు వెళ్లవలసిన వ్యక్తి అని పేర్కొన్నారు. న్యూయార్క్ మేయర్ మమ్దాని వ్యాఖ్యలపైన ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. యుఎన్ఓలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఎక్స్ వేదికగా మమ్దానికి కౌంటర్ ఇచ్చారు. న్యూయార్క్లో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను అరికట్టడం మేయర్కు చేత కాలేదు అన్నారు. కేవలం హెడ్లైన్స్లో నిలవడం కోసం ఇజ్రాయెల్పై మాటల దాడి చేస్తూ ఉన్నారని విమర్శించారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేయవలసి వస్తే మొదట మేయర్ జోహ్రాన్ మమ్దానినే అరెస్టు చేయాలి అని వ్యాఖ్యానించారు. బిజినెస్ బ్రీఫ్స్. ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ సేవలు పలుచోట్ల నిలిచిపోయాయి. లాగిన్, మెసేజ్లు పంపడం, ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్తో పాటు పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తింది.
భారత అంతరిక్ష రంగం కొత్త శకానికి నాంది పలికింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. దీంతో ప్రైవేటు సంస్థ ద్వారా ఆర్బిటల్ రాకెట్ను కక్షలోకి పంపిన మూడో దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం 86,000 కోట్లకుగా ఉన్న భారత స్పేస్ ఎకానమీ వచ్చే 10 ఏళ్లలో 3.85 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రైవేటు రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం, స్పేస్ పాలసీ, పెరుగుతున్న పెట్టుబడులతో ఈ రంగం మరింత వేగంగా విస్తరిస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస గేముల్లో సింధు గెలిచింది. ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యమగుచిని ఓడించింది. ప్రతి గేము చివరి వరకు హోరాహోరీగానే సాగింది. అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ను ముగించింది. ఇక పివి సింధుకి అభినందనలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. జపాన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పివి సింధుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జపాన్ ఓపెన్ టైటిల్ను గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా నిలవడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. తన అద్భుత కెరియర్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్ను అందుకున్న సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్ స్పెయిన్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెస్సీ నాయకత్వంలోనే అర్జెంటీనా వరుసగా 2వ ప్రపంచ కప్ లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉండగా స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని అందుకోవాలి అని ఆశిస్తోంది. లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ వన్డే ఉత్కంఠగా సాగుతోంది. 3 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ విజయితే సిరీస్ను కైవసం చేసుకోనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసి భారీ స్కోరు చేసింది. బెన్ డకెట్ 141 పరుగులు, బెతెల్ 91, జో రూట్ అజేయంగా 74 పరుగులు చేశారు. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ధీటుగా ఆడుతోంది. ప్రస్తుతం 20 ఓవర్లలో 110 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.